స్టాక్ మార్కెట్ గురించి అసలు నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడతారంటారు? నెగెటివ్‌గా అంటే ఇది ఒక ముద్ర పడిపోయింది సార్. ఇది ఇప్పుడు వచ్చిన ఇది కాదు. అంటే మన పెద్దోళ్ళు కూడా ఎవరైనా సరే రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎక్కడ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడినా అదేదో పెద్ద నేరం. ఇంకోటి ఈ బిజినెస్ కొంతమంది దొంగతనంగా చేస్తున్నారు. అదెలాగా? ఎందుకంటే వాళ్ళ మిసెస్‌కి కూడా తెలియకుండా బిజినెస్ చేస్తున్నారు. ఓహ్! రహస్యంగా. రహస్యంగా, భయపడుతూ. చూడండి ఇంత లీగలైజ్ బిజినెస్ మన గవర్నమెంట్ ఆథరైజ్ చేసింది పర్ఫెక్ట్‌గా. అందరూ మనం ట్రేడ్ చేస్తేనే ట్యాక్స్ పట్టేస్తున్నారు. కరెక్ట్. ఇంతకంటే లీగల్ బిజినెస్ ఇంకేం కావాలి? ట్రూ. ఇలాంటి ఇంకోటి ఎకనామీకి సంబంధించింది. స్టాక్ మార్కెట్ బేస్ చేసే మన ఎకనామీ ఎలా ఉంది, మన జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పి అన్నీ దాంట్లోంచి తీసే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక కంట్రీ ఫస్ట్ చూసేది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ బాగుందా? ఇట్స్ అ వెరీ ఎమర్జింగ్ కంట్రీ. మంచి ఎమర్జింగ్ కంట్రీ. నెక్స్ట్ 10 ఇయర్స్కి మంచి గ్రోత్ ఉంటుంది అని దేన్ని బేస్ చేసి చెప్తున్నారు? మన స్టాక్ మార్కెటే. బట్ అలాంటి స్టాక్ మార్కెట్ని చాలామంది, నేను అదే చెప్తాను, అలాంటి పిరికితనంగా ఉంటే భయపడుతూ, అందుకనే మన ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే అవేర్నెస్ అనేది లేదు. ఈ మధ్య ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఉండే జనరేషన్లో కొద్దిగా పెరిగింది. అప్పుడు కూడా భయపడుతున్నారు. సో ఇప్పుడు కొంచెం అనేది పర్సెప్షన్ మారుతుంది. నా దగ్గర వచ్చి కొంతమంది దొంగతనంగా అంటే అలా కాదు, మళ్ళీ రహస్యంగా రావడం. సార్ ప్లీజ్ సార్, నేను వచ్చింది ఎవరికి తెలియదు సార్, మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు సార్, స్టేటస్లు పెట్టకండి, నా ఇన్ఫర్మేషన్ వద్దు సార్. వాళ్ళు చెప్తే ఇక నేను అవన్నీ వాటి గురించి ఆలోచించాను. అంతే. వాళ్ళ ప్రైవసీ కదా. కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇదే దీంట్లో ఎక్కువ నష్టాలు చూశారు. ఎవరు స్టాక్ మార్కెట్లో టచ్ చేసినా కూడా నష్టం, ప్రాఫిట్స్ అనేదే లేదు. ఎక్కడ ఎవరు ఇప్పుడు ఒక 100 మంది ట్రేడర్స్ని తీసుకొస్తే 100 మంది లాసే అంటారు. అప్పుడు ఎవరు ప్రాఫిట్ చేశారు? మీ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? స్మార్ట్ స్ట్రాటజీస్ ఉన్న వాళ్ళ దగ్గర. ఎవరు కరెక్ట్గా చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఎలా చెప్తారు? నిజం. వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళు చెప్తారా? ఫ్రీగా ఏది ఎవరు చెప్పరు. మీరు వెళ్ళి నేర్చుకోవాలి. యూట్యూబ్లో కొన్ని వందల స్ట్రాటజీస్ ఉన్నాయి సార్. మరి అవన్నీ స్ట్రాటజీస్ పెట్టి కొన్ని లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు కదా. ఫ్రీగానే వస్తున్నాయి కదా. దానికి విలువ లేదు కాబట్టే ఫ్రీగా ఇస్తున్నారు అక్కడ. అది కాబట్టి ఏదైనా సరే, అందుకనే ఈ ఫీల్డ్, ఈ మార్కెట్ నా వరకు సార్, నేను ఫస్ట్ నుంచి కూడా పాస్ట్ 23 ఇయర్స్ నుంచి కూడా నేను ఇదే షేర్ మార్కెటే చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఈస్ డెడికేషన్ అండ్ పక్కా ప్రొఫెషనలిజం. ఈవెన్ దో మా ఇంట్లో నేను ఫస్ట్ ట్రేడింగ్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మార్కెట్ వచ్చే అప్పుడు మీకు తెలుసు 9:55కి స్టార్ట్ అవుతుంది. 9:55, 3:30 మనం కొద్దిగా నిదానంగా వెళ్తాం. 9:55కి వెళ్తాం. అంటే భోజనం చేసేదే 5 గంటల తర్వాత. ఒక 5 ఇయర్స్, ఫస్ట్ 5 ఇయర్స్ 5 o'clockకే భోజనం. నిజం. ఎందుకంటే నీళ్ళు తాగితే తాగామా, లేదంటే టీ తాగితే తాగామా 3:30 అంతే. ఎందుకంటే నేర్చుకోవడానికి ఆ తపన, కసి, యంగ్లో ఉంటాం మనం, అసలు ఆకలే వేయదు ఆ మార్కెట్. ఇంకోటి ఆ తర్వాత మార్కెట్ పర్ డే నేను 18 hours స్పెండ్ చేసేవాడిని చార్ట్స్ ముందు. ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తున్నాను, ఏదో ఒకటి అలా రీసెర్చ్ చేసి మనం కొన్ని స్ట్రాటజీస్ కనిపెట్టి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. సో మీరు చెప్పే విధానం నాకు అర్థమైంది ఏంటంటే, మన ప్రేక్షకులకు కూడా నేను చెప్పదలుచుకున్నాను, జస్ట్ ప్రాఫిట్ కోసం అని నేర్చుకోవడానికి రాకండి. ఆ ప్యాషన్ ఉండాలి మీలో, ఆ కసి ఉంటేనే కానీ, మీరు ఏదన్నా తెగింపు ఉంటేనే ఆ సాధించడం అనేది ఈజీగా ఉంటుంది. 100%. సో మీరు కరెక్ట్గా చెప్పారు సార్. ఆ విషయము ఖచ్చితంగా మీ స్టూడెంట్స్లో కనిపిస్తుంది అక్కడ. 100%. ఎందుకంటే అదే నేను ఇప్పుడు చూడండి, మనం ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ని మనం తయారు చేస్తున్నాం అంటే వాళ్ళు పాజిటివ్, దే ఆర్ టాకింగ్ పాజిటివ్. వాళ్ళు ఎందుకు నెగిటివ్ మాట్లాడతారు? అంతే కదా.
అందరూ పాజిటివే కదా మాట్లాడతారు. మంచి జరిగితే మంచి చెప్తారు. ఇప్పుడు కొద్దిగా మారింది. నేను చెప్పిందని ఇంతకుముందు ఇప్పుడు కొద్దిగా మారింది. ఓకే, వాట్ కుడ్ దాట్ బి? అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది. ఈ కోవిడ్ పీరియడ్లో చూడండి 10 crores డీమెట్ అకౌంట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. అంటే అదొక పెద్ద బూస్ట్. ఎస్. ఎందుకని ఇక్కడ స్టాక్ మార్కెట్లో వేరే బిజినెస్ కంటే ఇది బాగుంది కరెక్ట్ అని ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. అయితే పాజిటివ్ థింకింగ్ వచ్చింది, బట్ దానికి వర్కౌట్ చేయాలి కదా. కరెక్టే కదా, దానికి కావాల్సింది ఒక కరెక్ట్ ఫౌండేషన్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది 10 crores, ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వస్తేనే మళ్ళీ ఇంకో 10 కోట్లు ఓపెన్ అవుద్దా? లేదండి, అలా లేదు. ఆల్రెడీ అవేర్నెస్ వచ్చేసింది. అదొక బూమ్, దానివల్ల వచ్చింది. పీపుల్ హావ్ బికమ్ స్మార్ట్. కాబట్టి ఇప్పుడు కొద్దిగా మారింది డెఫినెట్గా నాకు తెలిసి సార్. ఎందుకంటే చూడండి, మీకు తెలియంది ఏం లేదు. ఫారిన్లో ఆల్మోస్ట్ 40% పీపుల్ స్టాక్ మార్కెట్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఒక పార్టీని ఇన్వెస్ట్ చేస్తారు. చాలా కామన్ అక్కడ. కామన్. ఎందుకంటే అక్కడంతా చూడండి 18 years అబోవ్ వాడు అడల్ట్ అయిపోయాడంటే వాడిని వదిలేస్తారు. నువ్వు బిజినెస్ ఇన్వెస్ట్ చేయి, ఏదో ఒక షేర్స్ ఇన్వెస్ట్ చేయి. వాళ్ళకి అదొక ఇన్కమ్, వాళ్ళు దాన్ని మెయిన్ ఇన్కమ్గా చూస్తున్నారు. అదేలాగా ఇండియాలో కూడా నెక్స్ట్ నాకు తెలిసి ఇంకొక 10 to 20 yearsలో చాలా మార్పులు రాబోతున్నాయి. మేజర్ మార్పులు 100% సార్. ఎందుకంటే గ్రోత్ కనబడతాం. కరెక్ట్, ఇట్ ఈస్ విజిబుల్. నాకు ఎందుకంటే మనకే కదా తెలుస్తుంది, ఎంతోమంది కాల్ చేస్తున్నారు. అంటే ఇంత అవేర్నెస్ పెరిగింది, ఏదో ఒకటి చెయ్యాలి. స్టాక్ మార్కెట్ రియల్ స్టాక్ మార్కెట్ని ఒక బిజినెస్గా చూడండి. ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ ఎందుకంటే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, రిటర్న్స్. సార్ ఇప్పుడు నన్ను అడిగితే ఫ్యూచర్లో ఏదైనా ఒక మనకి చిల్డ్రన్స్ ఉన్నారు, ఇప్పుడు యంగ్ పీపుల్స్కి, ఈ ఐటీ పీపుల్కి ఒక 25 years వాళ్ళకి బేబీస్ చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ 20 years కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు ఈ స్టాక్ మార్కెట్ బేస్ చేసి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇదే బెస్ట్ చాయిస్. అవును, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఈ అడ్వైస్ అన్నీ ఇచ్చేవాళ్ళు అప్పుడు లేరు మనకి. ఎస్, ఆ విషయం చెప్పడానికి అసలు ఎంత దూరం వరకు చూసినా ఎవరు లేరు. అప్పుడు మీరు ఎక్కడున్నారో నేను ఎక్కడున్నావు మనంతా ఎత్తుకుతూ ఉంటాం. ఎవరన్నా ఉన్నారా చెప్తారా? ఇట్ వాస్ హైలీ ఇంపాసిబుల్. అవును, ఎందుకంటే ఆ కనెక్టింగ్ లేదు. నౌ థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అవును, ఇప్పుడు ఒక కనెక్టింగ్ వచ్చింది, ఒక అడ్వైస్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ అంతా దే ఆర్ ఆల్ వెరీ లక్కీ సార్. సార్, మీరు ఇన్ని స్టాక్స్ అసలు ఎలా ఇవ్వగలుగుతున్నారో ఇది నా మైండ్లో కూడా ఈ ప్రశ్న రన్ అవుతుంది. ఇది చెప్పాను కదా సార్, నేను పర్ డే 18 hours చార్ట్స్లో కూర్చుంటాను సార్. ఓకే, ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫైర్ ఇట్ ఈస్ స్టిల్ దేర్, కంటిన్యూయింగ్ ఫర్ ఇయర్స్. వావ్. 18 hours నేను చార్ట్స్లో కూర్చుండే ఆ ఎక్స్పీరియన్సు ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది. 10 మందికి మనం సర్వీస్ చేస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఎంతోమంది ఇప్పుడు ఇన్వెస్టర్సు సార్ ఏదైనా ఒక స్టాక్స్ చెప్పండి అని అంటున్నారు. బట్ మనం ఒకరికి కాదు, ఇది అందరికీ స్ప్రెడ్ అవ్వాలి త్రూ సుమన్ టీవీ ద్వారా, వైరల్ అవ్వాలి మన సుమన్ టీవీ ద్వారా. అది నాకు చాలా హ్యాపీ. వైరల్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే సుమన్ గారు ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చారు. కాబట్టి దీంట్లో పీపుల్స్కి మనం చాలా సర్వీస్ చేద్దాము, ఒక మంచి ఇన్ఫర్మేషన్. అందుకనే నేను ఇప్పటికి కూడా ఎవ్రీ వీక్ కంటిన్యూస్గా ఒక 2 to 3 days సార్ ఈ స్టాక్స్ కోసమే నేను టైం కేటాయించి, ఆ టైంలో నేను అసలు ఎవరితో మాట్లాడను. నా ఈక్విటీ ల్యాబ్ ఉంది, ఆ ఈక్విటీ ల్యాబ్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళి చూసి, ఈక్విటీ ల్యాబ్ అంటే ల్యాప్టాపే. అండర్స్టూడ్. ఎస్, అదేదో పెద్ద ఇది కాదు, అది మీ ప్రపంచం. అది వెళ్ళి అక్కడ ఏ ఫోన్స్ ఏది అటెండ్ చేయదు, కంప్లీట్గా స్టాక్స్ అన్ని స్టాక్స్. నాకు ఎట్లయినా ఒక 10 hours పడుతుంది, 10 to 12 hours, మినిమం 15 hours కూడా పడుతుంది. మన సుమన్ టీవీ కోసమే నేను ఎవ్రీ వీక్ 15 hours వర్క్ చేస్తాను. వర్క్ చేసి ఆ స్టాక్స్ అన్నీ పిక్ చేసి మనం ఇస్తూనే ఉంటాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫైనల్గా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఏమైనా అడ్వైస్ ఇస్తారా? ఇస్తాను సార్, ఇస్తాను. ట్రేడర్సు
దయచేసి మీరు ఫస్ట్ డబ్బులు ఉన్నాయని ట్రేడింగ్ చేయబాకండి, దూకబాకండి. మీరు ఫస్ట్ నేర్చుకోండి. ట్రైనింగ్ మీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, మీరు ట్రైనింగ్కి ఎంతైనా ఖర్చు పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే మీరు ల్యానింగ్ చేస్తున్నారు. ఇదే ట్రేడింగ్లో డబ్బులు పోయిన తర్వాత మీరేం చేస్తారు? యూ హ్యావ్ నో చాయిస్ బట్ టు స్కిప్. నాలెడ్జే లేదు, డబ్బులు పోయింది. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి, డబ్బులు తర్వాత వస్తుంది. డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంది. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే మనీ విల్ కమ్. నో డౌట్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. 100% వస్తుంది. కాబట్టి ఆ నాలెడ్జ్, ఆ ట్రేడింగ్లో సంపాదించే స్కిల్స్ నేర్చుకోండి. ఎందుకంటే నేర్చుకోవడానికి చాలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో టూల్స్ ఉన్నాయి, ఎన్నో నా దగ్గర ఎన్నో వరల్డ్ బెస్ట్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గర. నేను అన్నీ చూసేసాను. ఎక్సలెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవును, మనకి ఏది కావాలో మనం పిక్ చేసుకొని రీసెర్చ్ చేసుకొని మంచి ట్రైనర్ ఫస్ట్ సార్, మంచి ట్రైనర్ని ఎన్నుకోవాలి సార్. మెంటర్, మనకి ఒక గైడెన్స్, మంచి గైడెన్స్. ఇప్పుడు చూడండి, జనరల్గా చెప్తారు మంచి బుక్ చదివితే లైఫ్లో అన్నీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆ నాలెడ్జ్ వల్ల మీరు తొందరగా సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి మంచి బుక్ అంటే మంచి మెంటరే. ఎగ్జాక్ట్లీ, కోచ్, నైస్ కోచ్. ఎస్. ఎందుకంటే మనల్ని ఎంత పెద్దోళ్ళనైనా చూడండి, ఈవెందో మన టెండూల్కర్ గారు అంత పెద్ద ప్లేయర్ కూడా మంచి కోచర్ ఉన్న దానివల్లే ఆయన అంత బాగా ఆడగలిగారు. ఆ స్థాయికి ఎదగలిగారంటే దాని వెనకాల ఉన్నది వాళ్ళ గురువు, ఆ కోచ్. కాబట్టి ఇన్వెస్టర్స్, ట్రేడర్స్కి నేను ఇచ్చే అడ్వైస్, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మంచి కోచ్ని ఎన్నుకొని మీరు ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత స్టాక్ మార్కెట్లోకి రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ అస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. నాకు కూడా చాలా సంతోషం మీతో ఇంటరాక్ట్ అయినందుకు. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.